యాక్టర్ శివాజీ గారి రీసెంట్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో, దీని మీద క్లియర్‌గా ఒక పాయింట్ ఏంటి అనంటే, ఆయన ఉద్దేశం చాలా నీట్‌గా ఉండుండొచ్చు. కొన్ని కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు కొంతమందికి హర్టింగ్‌గా ఉంటాయి. ఓకే. సో, దీని మీద జనరలైజ్ చేసేటువంటి టాపిక్ కాదు ఇది యాక్చువల్లీ. ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్. అట్ ది సేమ్ టైమ్ దీని మీద ఇదొక నెవర్ ఎండింగ్ డిస్కస్ పాయింట్ అనమాట. సో, ఎవరెవరు ఒపీనియన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నటువంటి పాయింట్ మీద వీలైనంత వరకు డిస్కస్ చేయకపోవడమే మంచిది. సో, ఆయన చెప్తున్నటువంటి పాయింట్స్‌లో నాకు చాలా వాల్యుబుల్‌గా అనిపించినటువంటి పాయింట్ ఏంటి అనేది చూసి దాని మీద డిస్కస్ చేద్దాం. నిధి అగర్వాల్ బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషన్. ఈ డిస్కస్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే, ఆయన ఈ విధంగా ఒక హీరోయిన్స్ వేసుకునేటువంటి బట్టల మీద చాలా జాగ్రత్తగా వేసుకొస్తే ఇబ్బందులు జరగు అని చెప్పినటువంటి మాట ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అంటే, మొన్న మన రాజా సాబ్ సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్లో నిధి అగర్వాల్ అనేటువంటి ఒక హీరోయిన్ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత తను వెళ్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అందరూ మీద పడే పరిస్థితి, సెక్యూరిటీ గార్డులు చాలా వరకు అమ్మాయిని సేవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్లారు. నేను ఆ వీడియో చూడంగానే అమ్మాయి లోపలికి వెళ్ళి కూర్చోగానే అమ్మయ్య అనింది. అక్కడ నాకు చాలా బాధగా అనిపించింది. ఓకే, ఒక కామన్ హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంట్లో శివాజీ గారు ఏం చెప్తారు అని అంటే, టాపిక్ని డైవర్ట్ చేశారు ఆయన. ఆయనకి తెలుసా తెలియక నాకు తెలియదు, కానీ టాపిక్ డైవర్ట్ అయింది. డిస్కస్ చేయవలసింది ఈ పాయింట్ మీద ఏంటి అని అంటే, తను వేసుకొచ్చినటువంటి నిధి అగర్వాల్ అనేటువంటి అమ్మాయి వేసుకొచ్చినటువంటి బట్టల వల్ల ఆ డిస్టర్బెన్స్ జరగల. ఇది ఎందువల్ల జరిగింది అని అంటే, అప్పటి వరకు ఆ హీరోయిన్ని చాలా కీ రోల్గా పెట్టుకున్నటువంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్పటి వరకు నీట్గా సినిమాలో యాక్ట్ చేయించుకున్నారు, డబ్బులు ఇచ్చారు, అంతా బాగుంది. ఒక సాంగ్ రిలీజ్కి పిలిచారు, అది కూడా చాలా బాగుంది. కానీ రిటర్న్ ఒక హీరోయిన్ ఆవిడ. ఖచ్చితంగా మిగతా వాళ్ళ చూపు ఆ అమ్మాయి మీద ఉంటుంది, ఆ హీరోయిన్ మీద ఉంటుంది. తను ఏ బట్టలు వేసుకుందనేది మ్యాటర్ కదా ఇక్కడ. కానీ 100% శారీలో ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సొసైటీ ఆ విధంగా ఉంది. దీన్ని ఎవరూ మార్చే పరిస్థితులు లేవు. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా అయిపోయి ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేసే పరిస్థితి కానీ వస్తే అప్పుడు మారుతుంది. అది ఇప్పటికిప్పుడు మారుతుందా అంటే కాదు. కానీ ఇప్పుడు మారేది ఏంటి అని అంటే, అమ్మాయిని తీసుకొచ్చినటువంటి ఆ సాంగ్ రిలీజ్కి తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అమ్మాయికి ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఇచ్చి, అమ్మాయి రిటర్న్ వెళ్ళి కారులో కూర్చునేంత వరకు ఒక నీట్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి అమ్మాయిని కారు ఎక్కించుంటే ఈ విషయం జరుగుండేది కాదు. ఇది మెయిన్ పాయింట్.